మహిళా వైద్యురాలిగా, రచయితగా, సంఘ సేవకురాలిగా, కళల పరిరక్షకురాలిగా ఇలా అన్ని రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా డాక్టర్ అల్లూరి విజయలక్ష్మి అందరి ప్రశంసలు పొందుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొనియాడారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి 80 ఏళ్ల జీవన యాత్ర వేడుక స్థానిక దంటు కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ వైద్యురాలిగా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ సామాజిక సేవకురాలిగా, మహిళా సంఘ వ్యవస్థాపకురాలిగా, రచయితగా పేరొందారని, అందరికీ స్ఫూర్తిగా ఉన్నారని అభినందించారు. కాకినాడ నగరంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎందరికో స్ఫూర్తిగా ఉన్నారని, నేడు అనేక మంది సేవారంగంలో ఉంటూ పలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మహిళగా సేవా కార్యక్రమాలను అద్భుత రీతిలో మహిళా లోకానికే దర్శకురాలిగా ఉన్నారని నానాజీ అన్నారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ వైద్యురాలుగా డాక్టర్ ఆలూరి చేసిన సేవలు కాకినాడ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ పూర్వపు గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ సేవారంగంలో మహిళలు అద్భుతాలను సృష్టిస్తారనడానికి డాక్టర్ ఆలూరి జీవితమే నిదర్శనమన్నారు. రోటరీ వృద్ధాశ్రమం నిర్మించి నేడు ఎందరికో ఆశ్రయం కల్పించారని గుర్తు చేశారు. కాకినాడలో తొలి రోటరీ బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి ఆలోచన చేసిన వ్యక్తిగా కొనియాడుతూ డాక్టర్ ఆలూరితో రోటరీ గోల్డెన్ జూబ్లీ ప్రయాణం మర్చిపోలేమని అన్నారు. డాక్టర్ ఆలూరి భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన స్థలం నందు నిర్మించిన భవనంలో నేడు రోటరీ చేయూత భవన్ ద్వారా పలువురికి ఉచితంగా ఆశ్రయం కల్పించడమే కాక ఉచితంగా విద్య అందజేస్తూ ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో కృషి చేస్తున్నారని, వారందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావడానికి డాక్టర్ ఆలూరి ఆలోచన అందుకు కారణమని డాక్టర్ ఎస్వీఎస్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్ వైడి రామారావు, రాజమండ్రి పూర్వపు పార్లమెంట్ సభ్యులు చుండ్రు శ్రీహరి, డాక్టర్ పాలడుగు చంద్రమౌళి, చైతన్య మహిళా మండలి ఉపాధ్యక్షురాలు నూకల భానుమతి, శ్రీ అచ్యుతరామ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ పూర్వపు ప్రిన్సిపల్ అంతర్జాతీయ నాట్య ఆచార్య ఎస్ కృష్ణకుమార్, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కర్ రావు పలువురు ప్రసంగించారు. ప్రముఖ రచయిత్రి పసుమర్తి పద్మజావాణి రచించిన బతుకురా దారిలో అనే గ్రంథాన్ని డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి ఆవిష్కరించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ తన మీద ఇంత అభిమానం ఉంచుకొని పలువురు ప్రశంసిస్తూ ప్రసంగించడం పట్ల ధన్యవాదాలు తెలుపుకున్నారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తల్లి పిల్ల విభాగంలో కొత్తగా నిర్మిస్తున్న భవనానికి తమ కుటుంబ సభ్యుల తరపున 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ అందులో కొంత మొత్తాన్ని చెక్కును సంబంధిత వ్యక్తులకు అందజేశారు. అతిథులను సాల్వా జ్ఞాపకాలతోనూ మరియు విజయలక్ష్మి నర్సింగ్ హోంలో పనిచేసిన సిబ్బందిని నగదుతో డాక్టర్ ఆలూరి సత్కరిస్తూ ఆనాడు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిని ఐఎంఏ కాకినాడ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కాదా వెంకటరమణ ప్రత్యేక బొకేతో అభినందనలు తెలిపారు. సన్మాన పత్రాన్ని మాని జానకి రామచౌదరి చదివి వినిపించారు. పలువురు పుష్పమాలతో డాక్టర్ ఆలూరిని అభినందిస్తూ జ్ఞాపికలు అందజేశారు. వైద్యం అంటేనే అసలు నిరంతరం మామూలుగా మా కోడలికి డాక్టర్ వచ్చిందంటే ఎన్ని గంటలకి వస్తుందో ఎన్ని గంటలకి వెళ్తారో తెలియదు డాక్టర్ పరిస్థితి. ఆ రోజుల్లో విజయలక్ష్మి గారు సమీర్ గారు మా క్లాస్మేట్, అప్పుడు విజయలక్ష్మి గారు డాక్టర్ గారు చాలా బిజీగా ఉండేవారు. విజయలక్ష్మి గారిని కలవాలంటే అవసరంతో సమీర్తో రికమెండేషన్ చేయించుకోవాలని, ఎందుకంటే హాస్పిటల్లో అంత బిజీగా ఉండేవారు డాక్టర్ గారు. అట్లా అదే కాకుండా బయట బయట సంస్కృతి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలోని ఇప్పుడు చాలా మంది వచ్చారు, అనేక అసోసియేషన్స్, అనేక మంది చాలా మంది సేవాతత్వాన్ని రాను ఇప్పుడు చాలా మందికి అలవాటైంది. కానీ అప్పట్లో ఓన్లీ 1 and 1 విజయలక్ష్మి గారు. అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నా కళగా చూసింది అంత గొప్ప వ్యక్తి గురించి ఇంతకన్నా నేను నా దగ్గర మాట్లాడడానికి నేను ఎక్కువ స్పీకర్ కూడా కాదు. నేను ప్రధానంగా నేను సేవాభావంతో వెళ్తాను తప్ప స్పీచ్ల మీద నేను ఎక్కువగా చెప్పలేను. కానీ ఈ వేళకి ఆ వేళకి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సరే ఓన్లీ 1 డాక్టర్ కాకినాడ విజయలక్ష్మి గారు నేను ఒక్కసారి బలంగా చెప్పాను. అందరినీ కలవటానికి గత 50 ఏళ్ళుగా నాకు అందించినటువంటి ప్రేమను, అభిమానాన్ని పదిలపరుచుకుని కృతజ్ఞతలు తెలపడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశాము. కొన్నేళ్లుగా చూడని వాళ్ళు కూడా ఈరోజు చూడడం జరిగింది. అందరూ ఎంతో ప్రేమతో అభిమానం నాకు ఇంత అభిమానాన్ని, ప్రేమను విశేషించినటువంటి కాకినాడ ప్రజలకు